పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం ఉంటుందని ఎప్పుడో ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. ఎప్పుడు మిమ్మల్ని పుస్తకాలు చదవమంటలేదు, కంగారు పడకండి. కాకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని రివ్యూ చేద్దామని ఇలా కెమెరా ముందుకొచ్చాను. పుస్తక ప్రియుల కోసం ముఖ్యంగా. ఇదొక ప్రత్యేకమైన నవల. నవల అనగానే అందరికీ వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే మైండ్‌లో అదొక కల్పిత కథల కథ అని అనుకుంటుంటారు. నిజమే. కాకపోతే ఈ నవల అలా కాదు. వాస్తవ సంఘటనల్ని చాలా వరకు రాసే నవలలన్నీ కూడా వాస్తవ సంఘటనలు ఆధారం చేసుకొని రాస్తారు. కాకపోతే ఇవి యథార్థంగా రాశారు. యాజ్ ఇట్ ఈజ్ రాశారనమాట, నిజంగా జరిగిన సంఘటనల్ని. గీతాంజలి అని చెప్పి ఒక ఆథర్ ఉన్నారు. ఆమెనే రాశారు ఈ బుక్‌ని. బుక్ పేరు 'విత్ యువర్ పర్మిషన్'. సో ఈ బుక్ మొత్తం కూడా ఆడవాళ్ళ గురించి ఉంటుంది. అయితే ఆడవాళ్ళు మాత్రమే చదవాలనుకోగలరు. లేదు, ఆడవాళ్ళ గురించి ఉంటుంది. కానీ మగవాళ్ళ కోసం రాశారు ఈ పుస్తకాన్ని. ప్రతి మగవాడు ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకం. మగాళ్ళ ద్వారా ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ని ఇందులో చాలా క్లియర్‌గా రాశారు. ఆమె చాలా కేసెస్‌ని ఫేస్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళు పర్మిషన్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ప్రతి విషయం క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాకపోతే ఊర్లు పేర్లు మార్చి రాశారు. ఖచ్చితంగా చదవండి. ఈ బుక్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా నాకైతే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపించింది. కుదిరితే తప్పకుండా చదవండి బుక్‌ని.